నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. నూతన మద్యం విధానం రూపకల్పన కోసం ఏర్పాటైన ఏపీ మంత్రివర్గ ఉపసంఘం. జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు స్పందించిన చిత్ర పరిశ్రమ. హుస్సేన్ సాగర్లో ముగిసిన ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం. విశాఖ స్టీల్ ప్లాంట్ను ధ్వంసం చేయాలనే ఆలోచనలో కేంద్రం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఇక డీటెయిల్స్ చూస్తే నూతన మద్యం విధానం రూపకల్పన కోసం ఏర్పాటైన ఏపీ మంత్రివర్గ ఉపసంఘం నేడు రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని అన్నారు. అన్ని వ్యవస్థలను కూడా దోచుకొని చివరికి మందుబాబుల విషయంలో కూడా దోచుకునే విధానానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఇలాంటి ఆలోచనలు మామూలు మనుషులకు రావు, అవేవో శక్తులు ఉన్న వాళ్ళకే ఇలాంటి ఆలోచనలు వస్తాయని వ్యాఖ్యానించారు. 19 నుంచి 2019-2024 మధ్య చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2014-2019 మధ్య 36,000 కేసులు కిడ్నీ లివర్ సైరోసిస్ ద్వారా పెరిగితే 2019 నుంచి 2024 దాకా అది 56,000కు పోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లెక్కల ప్రకారమే ఇలా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రులను కలుపుకుంటే ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. అంటే సులాభం కోసం, సొంత ఖజానాన్ని నింపుకోవడం కోసం ఇన్ని వేల మంది పేదల ప్రజలతో గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జేబ్రాండ్లు తీసుకొచ్చి ఆటలాడుకుంది. కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, కొన్ని వేల అక్క చెల్లెల పుస్తెలు తెగాయి. ఇటువంటి దుర్మార్గపు ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చి ఊరు పేరు లేని, నాణ్యత లేని మద్యం సరఫరా చేయడం వల్ల ఇవన్నీ జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అందుకనే ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆరోగ్యానికి భద్రత కల్పించాలి, ఇస్తున్న మద్యాన్ని ఎలక్షన్ సందర్భంలో హామీలో ఒకటైన నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరకు అందిస్తామని చెప్పడం జరిగింది. దానిలోనే ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టే వాళ్ళ మద్యం పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ ప్రధానంగా ఇంకో సమస్య ఏంటంటే గత ప్రభుత్వం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ తీసుకొచ్చి దాని మీద కూడా భవిష్యత్తులో వచ్చే ఆదాయం మీద 13,000 కోట్ల అప్పు తెచ్చింది. ఈ ప్రభుత్వం మీద ఆ 13,000 కోట్లని, అంటే అన్ని వ్యవస్థల్ని, అన్ని రంగాల్ని దోచుకొని చివరికి మందుబాబుల విషయంలో కూడా దోచుకునే ప్రయత్నానికి ఇట్లాంటి శ్రీకారం చుట్టడం, ఇటువంటి ఆలోచనలు మామూలు మనుషులకు రావు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు మీద ఫిలిం ఛాంబర్కు చెందిన లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ ఈరోజు స్పందించింది. తమ్మారెడ్డి, భరద్వాజ, ఝాన్సీ ఇతర ప్యానెల్ సభ్యులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఝాన్సీ మాట్లాడుతూ లైంగిక వేధింపులకు సంబంధించి బాధితురాలు మొదట మీడియాను ఆశ్రయించిందన్నారు. మీడియా ద్వారా ఈ విషయం తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. And one such case which came to us 15 days back is the case which all of you know about. 15 days back this case came to us and we have completed their individual statements and we're waiting for some proofs to come through. Okay? And we're also aware of the case which has been filed, which is of a criminal nature, and both these things run parallelly. And the inquiry will go on, and whatever report we have to submit over a period of time, we'll be doing it. This is a process we've been following for many years now. And
ఈ కేసులో ఏంటంటే కొరియోగ్రాఫర్స్ యూనియన్ సంబంధించి ఇద్దరు కొరియోగ్రాఫర్స్ అండ్ వన్ కొరియోగ్రాఫర్ is the president of the union, and we are given instructions yesterday to the union, to the federation, to put him in abeyance from the post for some time till the whole thing is sorted out, or whatever, till whatever has been decided. But వెయిట్ చేసి ఏంటి పాసిబుల్ అవుతుంది ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ నుంచి చేసే క్రమం ఇంకా నడుస్తూనే ఉంది. దాట్ అన్ఫార్చునేట్లీ ఇస్ టేకింగ్ అ వెరీ లాంగ్ టైమ్. వీ నో దట్ ది కమిటీస్ రిపోర్ట్ ఇస్ స్టిల్ పెండింగ్ విత్ ది తెలంగాణ సినిమాటోగ్రఫీ అండ్ ది IHLC రిపోర్ట్ ఇంకా పెండింగ్లో ఉంది. అవి వస్తే ఇంకా స్ట్రక్చర్డ్ గైడ్ లైన్స్ మనకు వస్తాయి, మ్యాండేట్స్ మనకు వస్తాయి, హౌ డూ వీ అడ్రస్ ది ఇష్యూస్ అని. ఇన్ ద మీన్ వైల్ సార్ చెప్పినట్టు 2018 నుంచి ఈ ఒక ప్యానెల్ ఏదైతే మనం ఫామ్ చేసుకున్నామో దాని తాలూకా అంటే వీఆర్ నాట్ డినైయింగ్ దట్ మన దగ్గర కేసెస్ లేవు అనే ఫ్యాక్ట్ మనం డినై చేయట్లేదు. అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఇష్యూస్, అదర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెక్షువల్ హ్యారస్మెంట్ ఇక్కడ కూడా జరుగుతుంది. లెట్స్ అగ్రీ టు దాట్. కానీ అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి స్ట్రిక్ట్ మెకానిజమ్స్ టు అడ్రస్ రెట్రిసల్ మెకానిజమ్స్ మన ఇండస్ట్రీలో సరిపోయినన్ని, తగినన్ని ఐఎమ్ మేకింగ్ ఇట్ ష్యూర్. హుస్సేన్ సాగర్లో ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం ముగిసింది. ఖైరతాబాద్ హైదరాబాద్ NTR మార్గులోని 4వ నంబర్ క్రేన్ వద్ద ఈ భారీ గణేశుని నిమజ్జనం చేశారు. అంతకుముందు నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి శోభయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం సమయానికి NTR మార్గ్ వద్దకు చేరుకుంది. ఈ శోభయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శోభయాత్ర కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ధ్వంసం చేయాలనే ఆలోచనలో కేంద్రం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. విశాఖలో మంగళవారం పురంధేశ్వరి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడి లాభాల్లోకి తీసుకురావాలనేది కేంద్రం ఉద్దేశం. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారు. ప్రధాని మోడీ పుట్టినరోజున అన్నా క్యాంటీన్ ఖర్చు బీజేపీ భరించింది. మోడీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది అని అన్నారు. కుమారస్వామి గారి దృష్టి మేము తీసుకెళ్ళాం. విషయం అంతా వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. కుమారస్వామి గారు స్వయంగా వచ్చి స్టీల్ ప్లాంట్ని చూశారు. స్టీల్ ప్లాంట్ని కాపాడాలి అనే ఆలోచనే కానీ లాభాల్లోకి తీసుకురావాలి అనే ఆలోచన కానీ ఎప్పుడూ కూడా స్టీల్ ప్లాంట్ని ధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. లెట్స్ నాట్ మేక్ ఇట్ పొలిటికల్ అండి, ప్లీజ్. Let us leave it with Seva Pakvada. Nayanam Pradhanam today. That is the topic. కుమారస్వామి గారి దృష్టి మేము తీసుకెళ్ళాం. విషయం అంతా వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. కుమారస్వామి గారు స్వయంగా వచ్చి స్టీల్ ప్లాంట్ని చూశారు. స్టీల్ ప్లాంట్ని కాపాడాలి అనే ఆలోచనే కానీ లాభాల్లోకి తీసుకురావాలి అనే ఆలోచన కానీ ఎప్పుడూ కూడా స్టీల్ ప్లాంట్ని ధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. Let's not make it political అండి, ప్లీజ్. Let us leave it with Seva Pakvada. Nayanam Pradhanam today. That is the topic.
బాలాపూర్ గణేష్ లడ్డు మరోసారి రికార్డు ధర పలికింది. మంగళవారం ఉదయం లడ్డు వేలం నిర్వహించగా గత ఏడాది కన్నా 3 లక్షలు ఎక్కువ పలికింది. ఈసారి 30,01,000 రూపాయలకు కొరడు శంకర్ రెడ్డి గణేశుడి లడ్డూను సొంతం చేసుకున్నారు. కిందటి సంవత్సరం దాసరి దయానంద్ రెడ్డి 27 లక్షలకు స్వామివారి లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. కాగా లడ్డు వేలం పాట ముగియడంతో మరి కాసేపట్లో గణేశుడి శోభయాత్ర చేపట్టనున్నట్లు బాలాపూర్ గణేష్ నిర్వాహకులు తెలిపారు. హలో అన్న, పోలీసు వారు దయచేసి మాకు సహకరించండి అన్న. గౌడ్ 27 లక్షల రూపాయలు, కొలన్ శంకరెడ్డి 27,50,000 రూపాయలు, దశరథ్ గౌడ్ 27,25,000 రూపాయలు, కొలన్ శంకరెడ్డి 27,50,000 రూపాయలు, దశరథ్ గౌడ్ 27,75,000 రూపాయలు, పనీత్ రెడ్డి 28 లక్షల రూపాయలు, లక్ష్మీనారాయణ 10,000 రూపాయలు, 28,10,000 రూపాయలు, దశరథ్ 20,000 రూపాయలు, పనీత్ రెడ్డి 30,000 రూపాయలు, లక్ష్మీనారాయణ 40,000 రూపాయలు, దశరథ్ గౌడ్ 50,000 రూపాయలు, 28,50,000 రూపాయలు, కొలన్ శంకరెడ్డి 60,000, పనీత్ రెడ్డి 28,60,000 రూపాయలు, 70,000 రూపాయలు, దశరథ్ గౌడ్ 80,000 రూపాయలు, లక్ష్మీనారాయణ 90,000 రూపాయలు, 29 లక్షల రూపాయలు, కొలన్ శంకరెడ్డి 29,10,000 రూపాయలు, దశరథ్ గౌడ్, ప్రణీత్ రెడ్డి 20,000 రూపాయలు, లక్ష్మీనారాయణ 30,000 రూపాయలు, కొలన్ శంకరెడ్డి 40,000 రూపాయలు, దశరథ్ గౌడ్ 50,000 రూపాయలు, ప్రణీత్ రెడ్డి 60,000 రూపాయలు, లక్ష్మీనారాయణ 70,000 రూపాయలు, దశరథ్ గౌడ్ 80,000 రూపాయలు, కొలన్ శంకరెడ్డి 85,000 రూపాయలు, లక్ష్మీనారాయణ 90,000 రూపాయలు, ప్రణీత్ రెడ్డి 95,000 రూపాయలు, దశరథ్ 97,000 రూపాయలు, 30 లక్షల రూపాయలు, కొలన్ శంకరెడ్డి 30 లక్షల రూపాయలు, కొలన్ శంకరెడ్డి ఒకటోసారి, 30,01,000 కొలన్ శంకరెడ్డి రెండోసారి, 30,01,000 కొలన్ శంకరెడ్డి మూడోసారి. సింగిల్ విండో చైర్మన్, జై బోలో గణేశ భగవాన్ కి, జై బోలో గణేశ మహారాజ్ కి. 30 లక్షలకు వచ్చే నెల 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నూతన ఎక్సైజ్ పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం మీడియా సమావేశం నిర్వహించింది. కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాసుల సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో పోల్చితే గత ప్రభుత్వం విచిత్రంగా ధరలు పెంచుకుంటూ పోయాయన్నారు. తెప్పించుకున్నాం, వాటిని బేస్ చేసుకుని మాకున్న అవగాహనతోటి అనేక సందర్భాల్లో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని చివరికి ఈరోజు మధ్యాహ్నం గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి కొంతవరకు ఆయన అభిప్రాయాలు కూడా సేకరించి ఏ విధంగా చేస్తే బాగుంటుందనే దానిపైన తుది నిర్ణయానికి వచ్చాం. రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో మా నివేదికని క్యాబినెట్కి సమర్పిస్తాం. ఇందులో ముఖ్యమైన కొన్ని సూచనలు, అసలు కొత్త పాలసీ ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది, ఇన్నోవేటివ్గా ఎందుకు ఉండాల్సి వస్తుంది అనే అంశం పైన మేము ముందుగా చర్చించుకుంటే ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఒక కొత్త ఒరవడి, కొత్త మార్పు తీసుకొచ్చే ఆలోచనతో ముందుగా ప్రజల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి. అట్ ద సేమ్ టైం గత 5 సంవత్సరాల్లో వీళ్ళు మెయింటైన్ చేసిన ఇన్కన్సిస్టెంట్ పాలసీ వలన, తప్పుడు విధానం వలన రాష్ట్రం ఎంత ఆర్థికంగా నష్టపోయిందో, ఏ విధంగా ఎక్సైజ్ పాలసీని వీళ్ళు కేవలం వాళ్ళ జేబులు నింపుకోవడానికి కోసం ఉపయోగించుకున్నారో దాని గురించి కూడా స్పష్టంగా మేము అధ్యయనం చేసినప్పుడు మాకే ఆశ్చర్యం కలిగింది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే పొరుగు రాష్ట్రాలు, తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, చాలా విచిత్రంగా వీళ్ళు ధరలు పెంచుకుంటూ పోయి వాళ్ళకి నచ్చిన వ్యక్తులనే ప్రమోట్ చేసుకుంటూ, ఒక రోజైతే ఆశ్చర్యకరంగా ఒకే రోజు 2 జియోస్ కూడా రిలీజ్ చేశారు వీళ్ళు. దేశ రాజధాని ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు మంత్రి
అతిషి ఎంపికపై ఈ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అతిషి డమ్మీ సీఎం అంటూ మండిపడ్డారు. ఢిల్లీకి ఇది విచారకరమైన రోజు. ఉగ్రవాది అఫ్జల్ గురును కాపాడేందుకు యత్నించిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించారు. ఇక ఢిల్లీని దేవుడే కాపాడాలి అని స్వాతి వ్యాఖ్యానించారు. आज दिल्ली के लिए एक बहुत दुखद दिन है. आज दिल्ली की मुख्यमंत्री एक ऐसी महिला आतिशी मारलेना जी बनने जा रही हैं, जिनके अपने परिवार ने आतंकवादी अफजल गुरु को फांसी की सजा से बचाने के लिए एक लंबी लड़ाई लड़ी. उनके अपने माता पिता ने कई बार राष्ट्रपति जी को मर्सी पिटिशंस, दया याचिकाएं भेजी कि अफजल गुरु को फांसी ना हो, कि अफजल गुरु निर्दोष हैं, कि अफजल गुरु सिर्फ एक राजनीतिक साजिश का शिकार बन गए. ये कितनी गलत बात है. आज आतिशी मारलेना जी मुख्यमंत्री बनेंगी, लेकिन हम सब जानते हैं कि वो सिर्फ और सिर्फ एक डमी सीएम, एक कठपुतली मुख्यमंत्री बनेंगी. लेकिन फिर भी ये मुद्दा बहुत बड़ा है, क्योंकि वो मुख्यमंत्री बनेंगी और ये मुद्दा सीधे सीधे दिल्ली और देश की सुरक्षा से जुड़ा हुआ है. भगवान बचाए दिल्ली वासियों को ऐसे मुख्यमंत्रियों से. గుంటూరు రైల్వే స్టేషన్లో మంగళవారం అదనపు డిఆర్ఎం ఆధ్వర్యంలో మంగళవారం స్వచ్ఛతా హీ సేవా ర్యాలీని నిర్వహించారు. అయితే ఈ ర్యాలీలో రైల్వే స్టేషన్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మొక్కలను నాటాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వము స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి అంటే సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు, పబ్లిక్ని అందరినీ కూడా ఈ స్వచ్ఛత యొక్క ఇంపార్టెన్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయటము, అలాగే ఈ స్వచ్ఛత కార్యక్రమాన్ని ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో, ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అవన్నిటిని ఐడెంటిఫై చేసి వాటన్నిటిని అటెండ్ అవ్వాలన్నమాట. దీనికోసం ఏంటంటే వీటిలో భాగంగా రైల్వే కూడా, త్రూఅవుట్ ఇండియన్ రైల్వేస్ కూడా మేము ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నాము. అనేకమైనటువంటి బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసాము. ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం నియమించబడింది. ఏదంటే ఒకరోజు క్లీన్ స్టేషన్స్లో, ఒకరోజు క్లీన్ ట్రైన్స్, అలాగే క్లీన్ కాలనీస్, క్లీన్ ట్రాక్, లైక్ దట్ క్లీన్ టాయిలెట్స్, లైక్ దట్ ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని ఐడెంటిఫై చేసాము. ఆ విధంగా ప్రతిరోజు కార్యక్రమాన్ని కంప్లీట్. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే సిపాయి సుబ్రహ్మణ్యం, కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం మహతి ఆడిటోరియం నుంచి తారక రామారావు స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, కమిషనర్ ఎన్ మౌర్య జెండా ఊపి ప్రారంభించారు. మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు, కల్పించారు. ఇప్పుడు దేశాన్ని ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా సమయం కేటాయిస్తానని, గంటలు వారానికి 2 గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర తిరుపతి మరియు పరిశుభ్రపడి ఉంటాను. నేను చెత్త వేసి నేను నా కుటుంబం పాల్గొంటున్న వివిధ కళాశాలల విద్యార్థులకు అదే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతోంది. గౌరవ ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో ఈ నెల 17వ తారీఖు నుంచి
వచ్చే నెల అక్టోబర్ 2వ తారీఖు వరకు స్వచ్ఛత సేవా హీ అనే కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేసి దేశమంతటా ఇటు అధికారులని ఇటు రాజకీయ నాయకుల్ని అది పౌరులని అందరినీ కూడా భాగస్వాములు చేసి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చేయడం చాలా సంతోషకరదకం. ఇటువంటి మంచి కార్యక్రమంలో మన తిరుపతి నగరంలో తిరుపతి పౌరులందరూ కూడా పాల్గొని ప్రజా సేవలో పాల్గొని తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. అందులో భాగస్వాములై అందరూ కూడా తిరుపతి పుణ్యక్షేత్రాన్ని పరిశుభ్రతగా కాపాడుకోవాలని అందులో భాగంగానే ఈ యొక్క మంచి కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరుగుతుందనేసి కూడా తెలియజేస్తున్నాం. మనము ప్రతి సంవత్సరము అక్టోబర్ 2 గాంధీ జయంతి సెలబ్రేట్ చేసుకుంటాం. దాని ముందు 2 వారాలు ఈ స్వచ్ఛత ఈ సేవ అనే 2 వారాలు ప్రోగ్రాం చేస్తాము. ఈ వారము ఈ ఇయర్ కూడా థీమ్ స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత. అంటే స్వచ్ఛత అనేది మనము శానిటేషన్ క్లీన్లీనెస్ కాదు, మన మైండ్ ఇవి కూడా స్వభావ బిహేవియర్ కూడా మనం స్వచ్ఛతగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇయర్ థీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో స్వచ్ఛతకి భాగీదారి అని పబ్లిక్ పార్టిసిపేషను, అలాగే సంపూర్ణ స్వచ్ఛత అని చాలా పెద్దగా క్లీన్లీనెస్ డ్రైవ్స్ అండ్ సఫాయి కర్మచారి వాళ్ళకి మనము హెల్త్ చెకప్. తిరుమలలో గత ప్రభుత్వంలోని అధికారులు తీసుకువచ్చిన లఘు మహాలఘు దర్శనాలను రద్దు చేసి ప్రతి సామాన్య భక్తుడు గర్భాలయంలోకి వెళ్లి శ్రీవారిని సంతృప్తిగా దర్శించుకునే భాగ్యాన్ని కల్పించండి అంటూ తిరుమలలో సోమవారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు. స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనం, శ్రీవారి ట్రస్ట్ టికెట్పై కనీసం దర్శనానికి 2 కల్పించాలన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులని ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, అధికార పార్టీ నాయకులు కేవలం లఘు మహాలఘు అనే దర్శనాల పేరుతో జయ విజయల నుంచే పంపించేసేవారండి. నేను అదే ఇప్పుడు మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని తిరుమల కొండపైన కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సామాన్య భక్తులకి పెద్దపీట వేయండి. సామాన్య భక్తుల్ని మహాలఘు దర్శనాల పేరుతో ఈరోజు జయ విజయల నుంచే పంపించేస్తున్నారు కాబట్టి వాళ్ళని గర్భాలయంలోకి అనుమతించేలా ఉన్నతాధికారులతో మాట్లాడమని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు తిరుమలకు సంబంధించి తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులు, తిరుమల స్థానికులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల మొదటి మంగళవారం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి దర్శన భాగ్యం కల్పించేవారండి. కానీ గత 5 సంవత్సరాలు దాన్ని రద్దు చేసేశారు. తిరిగి స్థానికులకి ప్రతి మొదటి మంగళవారం స్వామివారి దర్శనం కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి 10,500 రూపాయలు ఒక మనిషికి టికెట్ తీసుకుంటున్నారు. కనీసం 2 భార్యాభర్తలనే లేదా 2 స్వామివారి దర్శనానికి అనుమతించమని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా వసతి సముదాయాలు కొండపైన సామాన్య భక్తులు వస్తే వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్లు ఉండవండి, కొంతమందికి ఏటీఎం కార్డులు ఉండవు, ఫోన్పే గూగుల్ పే చేయమంటారు. అదే కాకుండా నగదు డబ్బిస్తే కూడా రూములు ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పించమని కోరడం జరిగింది. దాంతోపాటు గతంలో ఏదైతే కాషన్ డిపాజిట్ కింద వసతి గదులకి తీసుకుంటూ ఉన్నారో దాన్ని 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు. అలా కాకుండా పూర్వ పద్ధతిలో ఎవరైతే రూమ్ వెకేట్ చేస్తారో వెంటనే డిపాజిట్లు తిరిగి చెల్లించే విధంగా కూడా చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా తిరుమల కొండ మీద దాదాపు 34 మఠాలు ఉన్నాయి. ఆ మఠాలలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి గదులు కూడా రద్దీ సమయంలో అధిక రేట్లకు ఇచ్చేస్తున్నారని చెప్పి దాన్ని భక్తులందరికీ తెలిసేలా ధరల పట్టి ఏదైతే రూమ్ ఛార్జ్ ఎంత వసూలు చేస్తున్నారని ఓపెన్గా డిస్ప్లే చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటీవల ఈ గవర్నమెంట్లో కొత్తగా వచ్చేటువంటి అధికారులు ఆధార్ కార్డు ఆధారంగా దర్శనం చేసుకోలేని భక్తులకు కేవలం 2 లడ్లు మాత్రమే ఇస్తామని చెప్పారు. అలా కాకుండా ఆధార్ కార్డు ఆధారంగా 10 లడ్లన్నా కనీసం భక్తులకు ఇమ్మని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు రాజమండ్రిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రభుత్వ సంస్థలను నగరం నుంచి తరలించేస్తున్నారని తూగో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఎంపీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. వేద పాఠశాలలో సాంస్కృతిక కళాశాల స్థలంలో ఏర్పాటు చేయాలన్నారు. అలాగే నగరంలో నీటి పన్ను కట్టే ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన త్రాగునీరు డిమాండ్ చేసే హక్కు ఉందన్నారు. మన రాజమండ్రి నగరంలో ఉన్న ప్రజల్ని, అయ్యా ప్రజలారా, మీ గాఢ నిద్రలోంచి మేల్కోండి. రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా జెండాపైకి అభిరాజు లేచిపోతున్నాయి. మీరు నిద్రపోతే ఏమి ఉండవు, ఇక్కడ ఏమి మిగలవు అని చెప్పి
చెప్పడం కోసం చెప్పి ఇవాళ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని హైదరాబాద్ లో పెట్టడం జరిగింది. 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రాల్లో కంబైన్డ్గా రన్ చేసుకునే అవకాశం ఉంది. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎవరి దుకాణం వాళ్ళే, మీ రాష్ట్రంలో వెళ్ళి మీరు, మా రాష్ట్రంలో మేము రన్ చేసుకుంటామని అన్నారు. మొన్న రీసెంట్ గా జరిగిన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జరిగిన అడ్మిషన్స్ లో మన రాజమండ్రిలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విద్యాపీఠాన్ని, సాహితీ పీఠానికి అడ్మిషన్స్ ఇవ్వలేదండి. ఏంటంటే మీకు మాకు సంబంధం లేదు అన్నారు. ఇవాళ రాజమండ్రిలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు సాహితీ విద్యాపీఠానికి 16 ఎకరాల ల్యాండ్ ఉంది, బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దీన్ని పీఠాన్ని తీసుకెళ్లి తిరుపతిలో పెట్టాలని చెప్పి ఒక ప్రపోజల్ తోటి ఆల్రెడీ గవర్నమెంట్ తిరుపతిలో. మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పోలీసుల గౌరవ వందనాన్ని మంగళవారం స్వీకరించారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ గౌతమ్ పోత్రుతో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జాతీయ గీతాన్ని ఆలపించారు. జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.